సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కానీ బయటికి వెళ్ళలేకపోతున్నాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఉదయం 7 గంటలే అయింది, కాని ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తున్నట్టుంది. మేఘన ఇంట్లో ఉండలేకపోయింది. విసుగ్గా బయటకు వచ్చి ఆకాశం వైపు చూసింది. అసలు నువ్వేమి అనుకుంటున్నావు? ఎంత వేడిగా ఉన్నావో తెలుసా నీకు? మేము హాలిడేస్ ఎంజాయ్ చేయలేకపోతున్నా నీ వల్ల. ఫ్రెండ్స్ తో బయట ఆడుకోలేకపోతున్నాం. సంవత్సరానికి ఒకసారి వచ్చే సమ్మర్ హాలిడేస్ నీ వల్ల మిస్ అవుతున్నాం. ఇంట్లో పేరెంట్స్ మొబైల్ కూడా టచ్ చేయనివ్వడం లేదు. అంతా నీ వల్లే. అప్పుడు సూర్యుడు మెల్లగా మేఘన దగ్గరికి వచ్చాడు. ఆకాశంలో నుండే కొంచెం వంగి ఆమె వైపు చూస్తూ, అయ్యో పాపం, నా మీద అంత కోపమా? హలో మేఘనా, నువ్వు మాట్లాడుతున్నావా? అవును, నేనీతో మాట్లాడుతున్నాను. కొన్ని సంవత్సరాలుగా మాట్లాడాలనుంది, ఎవరూ వినడం లేదు. నన్ను అడుగు, ఏడాది కింద ఇంత వేడిగా ఉన్నానా? 10 సంవత్సరాల కింద, 70 సంవత్సరాల కింద. పచ్చని చెట్లు నరికి బిల్డింగ్స్ కట్టారు, చెరువులు పూడ్చిలిక్స్ వేశారు, నీడనిచ్చే చెట్టు ఒక్కటీ లేకుండా. నేనే కాని భూమి మారిపోయింది. నన్ను తప్పు పట్టడం న్యాయమా? మేఘన మాట్లాడలేకపోయింది. తల దించుకుంది. మా నాన్న చెప్తూ ఉంటారు, వాళ్ళ వేసవి చాలా బాగుండేదని. అవును, నేను చూశాను ఆ రోజులు. పిల్లలు మామిడి తోటలో ఆడేవారు, మామిడి చెట్ల నీడలో పాఠాలు చదివేవారు. సాయంత్రమైతే ఊరి చివర వేప చెట్టు కింద పెద్దలు కూర్చునేవారు. చల్లని గాలి వచ్చేది. కరెంటు పోయినా భయం లేదు. ఆ పిల్లలు నన్ను శత్రువుగా చూడలేదు. నేను వాళ్లకి వెలుతురిచ్చాను, పంటలు పండించాను. కాని ఇప్పుడు నన్ను చూస్తే పిల్లలు లోపలికి పరుగెత్తుతారు. మేం చెట్లు పెడుతున్నాం కదా, అది చాలదా? సూర్యుడు మెల్లగా నవ్వాడు. చెట్లు అంటే ఇంట్లో తులసి చెట్టు పెట్టడం కాదు. ఒక్క 10 రూపీస్తో చిన్న మొక్క నాటి పెంచవచ్చు కదా. అలా చేయకుండా ఏసీలు వాడుతూ వేలు ఖర్చు పెడతారు. కిటికీ దగ్గర ఒక మొక్క, వాకిట్లో ఒక చెట్టు, కాలనీలో పిల్లలంతా కలిసి ఒక వరుసగా మొక్కలు నాటితే బద్దే మీరు ఆడుకోవచ్చు. నేను నా ఫ్రెండ్స్ కి చెప్తాను, ఈ వేసవి మనమే మారుద్దాం. మేఘన చెప్పగానే ఆమె ఫ్రెండ్స్ అందరూ మొక్కలతో వచ్చారు. ఒకటి కిటికీ దగ్గర, ఒకటి వాకిట్లో, ఇంకొకటి కాలనీ గేట్ వద్ద నాటారు. ప్రతిరోజూ నీళ్లు పోసి చూసుకున్నారు. వేసవి చివరికి వారి కాలనీలో చాలా మొక్కలు పెరిగాయి. వేడి కూడా కొంచెం తగ్గినట్టే అనిపించింది. పిల్లలందరూ హ్యాపీగా సమ్మర్ని ఆస్వాదించారు.